అందరికీ నమస్కారం. ఇది ఒక నిమిషం ప్లీజ్. ఇది నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని మీకు అందరికీ తెలుసు. ఆనందంతో ఈ ఫంక్షన్కి రాలేదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎవరి మెప్పు కోసం కాదు, ఎవరికి సంతోషపెట్టడానికి కాదు, మనసు ఆవేదనతో ఒప్పుకొని ఈ ఫంక్షన్కి వచ్చాను. నేను రాను అని చెప్పాను మా గురువుగారి అన్నయ్యకు. నాకు సోదరుడు లాంటి వాడు గంటా శ్రీనివాసరావు మంత్రి గారు, అన్న మీరు వస్తున్నారా అన్నాడు. నేను రావడం లేదండి. అదేంటి మీ గురువుగారికి రావా అన్నారు. ఏమని రాను నేను, ఆయన విగ్రహం ఆవిష్కరణ అంటే అది నాకు నేను నా తండ్రికి ఎట్లా అనేది నాకు అర్థం కావడం లేదు అని మనసును చంపుకొని, అమ్మా నాన్న పోతే విగ్రహం పెడతాం ఓకే, కానీ అక్షరాభ్యాసం చేసినటువంటి ఒక నటుడికి తండ్రి ఆ గురువుగారికి ఆవిష్కరణ విషయమై నేను ఈరోజు రావడం అన్నది చాలా మనసు కష్టం. అయినా మనం అంటూ ఉంటాం, నెత్తిన పాలు పోయివయా నీళ్లు పోయొద్దని. మా కుటుంబం నెత్తిన పాలు పోసింది ఈ పాలకొల్లు ప్రజలు. మీలో నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. ఆయన గురించి నేను చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎన్నో సందర్భాల్లో కొన్ని వందల ఫంక్షన్స్లో చెప్పాం వారిని గురించి. ఇటువంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నేను నటుడిగా 40వ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో గురువు గారు పార్క్ హయాత్లో వచ్చి, నాకేమైనా జరిగితే నా పెద్ద కొడుకు మోహన్ బాబు చూసుకుంటాడు అన్నాడు. ఆ రోజున ఒళ్ళంతా కంపించింది. ఇది మేము పోవాలి మీకంటే ముద్దు గురువుగారు, మా ముందు మీరు పోకూడదని పంచభూతాలుగా చెప్పిన మాటలు ఇది. ఆయన లేరు, అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి కిరీటం పొందాల్సిన అవసరమూ లేదు. నాకు నటుడుగా జన్మనిచ్చిన నాకు తండ్రి గారు, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా మీరు అడ్డున్నారని అంటున్నారు వాళ్ళు. ఇన్ని పాత్రలను నాకు ఇచ్చారు. నా పేరు భక్తవత్సలం నాయుడు. మాది చిత్తూరుకి తిరుపతికి చిత్తూరు కాళహస్తి అంటే తిరుపతి కాళహస్తికి మధ్యలో ఏర్పేడు అని వ్యాసాశ్రమం ఉంది, మీరు చూసుంటారు. అక్కడి నుంచి 8 మైళ్ళు నడిచి వెళ్ళాలి మా ఊరికి. మా నాన్నగారు బడిపంతులు. ఆయన పెట్టింది భక్తవత్సలం నాయుడు. మేము 5 మంది అన్నదమ్ములం. భక్తవత్సల నాయుడిని మోహన్ బాబుగా మార్చింది దాసరి నారాయణరావు గారు 1975 సంవత్సరం. ఎన్టీ రామారావు గారి దగ్గర ఫస్ట్ యాక్ట్ చేసి అవకాశాన్ని కలుగజేసింది మా గురువు దాసరి నారాయణరావు గారు. నాగేశ్వరరావు గారు పక్కన యాక్ట్ చేసి అవకాశాన్ని కలిగించింది మా గురువు దాసరి నారాయణరావు గారు. చెప్పులు సగం అరిపోయిన చెప్పులతో ఉన్నవాడిని మంచి షూస్ వేసుకునే అవకాశాన్ని కల్పించిన వాడు మా గురువు దాసరి నారాయణరావు గారు. నటుడుగా నాకు దీపాన్ని వెలిగించిన మహానుభావుడు. సినిమా పరిశ్రమలో ఎంతోమందికి దీపాలు వెలిగించి ఉండొచ్చు ఆయన, కానీ ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలని ఆయన బ్రతికుండగానే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతిలో దాసరి ఆడిటోరియం అని కట్టారు. ఏషియా కంట్రీలో దట్ ఈస్ ది ఓన్లీ వన్. మధ్యలో పిల్లర్ లేకుండా ఒక పుష్పంలాగా కట్టి ఆయనకు అంకితం ఇచ్చాను, దాసరి ఆడిటోరియం అని. ఒక గురువుగా, ఒక శిష్యుడుగా ఇవ్వదలుచుకున్నది ఇచ్చాం.
కొంతమంది ఎప్పుడు పుడతారో ఎప్పుడు పోతారో తెలియదు. కొంతమంది పుట్టినప్పుడు వాళ్ళ ఇంటికే పరిమితం అవుతుంటారు. పుట్టి 10 మంది నాలుకలో 10 మంది నోట్లో ఒక నాలుకై 10 మందికి ఉపయోగపడిన మహోన్నత వ్యక్తి భారతదేశంలో ది ఓన్లీ వన్ మ్యాన్ దాసరి నారాయణరావు గారు, మా గురువుగారు. నటుణ్ణి శాసించాడు. ఇప్పటికీ అప్పటికీ ఏదైనా పరిశ్రమ ఏమిటంటే, ఈ సందర్భంలో నేను ఏం మాట్లాడినా మోహన్ బాబు గారు ఎలా మాట్లాడారని ఇవన్నీ మానేసి అది రాస్తారు. అది కూడా తెలుసు నాకు. ఎలా మాట్లాడినా నటుడు వచ్చి దాసరి నారాయణరావు గారు మాకు వేషం ఇవ్వండి అని అడిగారు తప్ప ఏ హీరో అయినా పేర్లు చెప్పను. కొమ్ములు తిరిగిన హీరోలైనా మీ దర్శకత్వంలో మేము చేయాలనుకుంటున్నామని చెప్పారు. కానీ ఈయన పోయి నా దగ్గర కథ ఉంది, నువ్వు యాక్ట్ చేస్తావని ఏ నటుడిని అడగలేదు. మట్టిలో మాణిక్యంలాగా మా అందరినీ ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా అకాల మరణం జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. జరిగింది దుస్సంఘటన. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఇలా చెబుతూ పోతే చాలామంది ఉన్నారు వేదిక మీద మాట్లాడవలసిన వాళ్ళు. ఒక పుస్తకం, ఒక గ్రంథాలయంలో దాసరి నారాయణరావు గారు అనే పుస్తకం రాసి గ్రంథాలయంలో పెట్టుకున్నటువంటి మహోన్నతుని వ్యక్తి మా గురువు దాసరి నారాయణరావు గారు. కుల మత భేదం ఏమీ లేదు. నాకు ఫలానా కాదు, నా వాళ్ళు అని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలని, అందరికీ ఉండాలని, చరిత్రలో ఈ పాలకులలో నుంచి వచ్చిన ఒక మాణిక్యాన్ని, మీకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి ఆ మాణిక్యాన్ని మర్చిపోవద్దు. ఆ మహానుభావుడి ద్వారా ఇక్కడి నుంచి ఎంతోమంది దర్శకులు వచ్చారు. రవిరాజ, రేలంగి నరసింహరావు, కోడి రామకృష్ణ, ఇంకా వేదిక చాలామంది ఉన్నారు ఇక్కడ వేదిక మీద. ఒక ప్రభు, సురేష్, ఎంతోమంది ఆయన ఆశీస్సులతో పైకి వచ్చిన బిడ్డలే. మీకు మా బావగారిని గురించి చెప్పక్కర్లేదు అనుకోండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రి నా సోదరుడికి, అలాగే మా బావ కృష్ణరాజు గారికి, అలాగే నాగేశ్వరరావు గారు పక్క గ్రామం తడుకు, నేను రావచ్చా, నా పేరు లేదు అన్నాడు. ఏమండి గురువుగారు ఫంక్షన్ రండి, తప్పే ఉందన్న. అలాగే నా సోదరుడు లక్ష్మీప్రసాద్, పేరు నా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం, చిన్నవాళ్ళకు ఆశీస్సులు. మీ అందరికీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఫంక్షన్కి చెప్పాను. ఏదో ఒక అసోసియేషన్ ఫంక్షన్ కొన్ని సంవత్సరాల ముందు, లలిత కళాంజలి అనే ఒక అసోసియేషన్ వచ్చినప్పుడు మీరే సెలెక్ట్ చేస్తే సంవత్సరానికి ఒక స్టూడెంట్కు విద్యానికేతన్లో ఇంజనీర్ వరకు చదివిస్తానని చెప్పాను. ఇది కొంతమంది చదివారు, తక్కువ మార్కులు వస్తే నేను సహాయం చేయను, మీరు మీ బిడ్డలకు సహాయం చేయండి అని చెప్పి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్న వాడిని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా గురువు గారి పేరుతో ఒక స్టూడెంట్స్ని అక్షర సత్యంగా చదివిస్తాను, 4వ క్లాసు నుంచి ఇంజనీర్ వరకు నా విద్యాలయంలో. దానికి ఎవరు ఏ విధంగా ఉంటాయో ఆ లలిత మన రేలంగి నరసింహరావు గారిని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరైనా చెబితే నేను ఆ సహాయం చేయగలను. మీ అందరికీ, పాలకులు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మీ పాదాలకు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.